కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కు రిమాండ్ విధించింది కోర్టు. ఈ నెల 13 వరకు రిమాండ్ విధించింది కోర్టు. ప్రస్తుతం విజయవాడ జైల్లో జోగి రమేష్ అలాగే అతని సోదరుడు రాము ఉన్నారు. జోగి రమేష్, జోగి రాముపై 16 పేజీల రిమాండ్ రిపోర్టు సిద్ధమైన పరిస్థితి. ఆ రిమాండ్ రిపోర్ట్ ఆర్టీవీ చేతిలో ఉంది. ఆర్టీవీ ఇన్ఫాక్ట్ ఆ రిమాండ్ కాపీని మీరు ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. ఆ కాపీ ఆర్టీవీ చేతిలో ఉంది. డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కల్తీ మద్యం కేసులో A18 గా ఉన్నారు జోగి రమేష్, A19 గా జోగి రాము ఉన్నారు. జోగి రమేష్ పెడన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి A1 జనార్దన్ రావు, A2 జగన్మోహన్ రావుతో ఆర్థిక లావాదేవీలు జరిపినట్టుగా ప్రస్తుతం ఆ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పరిస్థితి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు కోర్టులో హాజరుపరిచిన సందర్భంలో జోగి రమేష్ ని, జోగి రాముని ఇద్దరిని కూడా కోర్టులో హాజరుపరుస్తున్న పరిస్థితి. ఇబ్రహీంపట్నంలో 2006 నుంచి 2019 వరకు జనార్దన్ రావు నడిపిన బార్లో జోగి రమేష్, రాము కలిసి బిజినెస్ చేశారు అనేది ఆ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న సందర్భం. ఇక అక్కడి నుంచి కాస్త ముందుకు వెళితే జనార్దన్ రావు నడిపిన కల్తీ మద్యం సిండికేట్లు జోగి రమేష్, జోగి రాముకు సంబంధాలు ఉన్నాయంటూ కూడా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 2022 జూన్లో 8 లక్షలు, 4 లక్షలు, 9 లక్షలు, 5 లక్షలు ఇలా వివిధ బ్యాంకుల నుంచి డ్రా చేసి జోగి రమేష్ కు అందజేస్తున్నట్టుగా ప్రస్తుతం ఆ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న సందర్భం. ప్రస్తుతం ఈ అంశం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుందనేటువంటి అతిశక్తి లేదు. ఇప్పటికీ దీనికి సంబంధించి ఆ రియాక్షన్స్ మొదలవుతున్నాయి. ఇటు వైసీపీ ఏ స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తుందో మనం చూసాం. ఇదంతా కూడా తమ మీద కక్ష సాధింపు చర్యని అంటూ ప్రస్తుతం ఆ కుటుంబం కూడా ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అయింది. ఇంతకీ ఆ రిపోర్ట్లో ఏముందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రిమాండ్ రిపోర్ట్కి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ ఇన్ క్రైమ్ నెంబర్ 171/2025 రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 13A, 13C, 13F అలాగే 34A రెడ్ విత్ 34A1 ఇన్ఫాక్ట్ 31 సెక్షన్ A సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ 2 34E, 34F, 34H రెడ్ విత్ 34(2) and 36(1) subsection B and C, 37, 50, 50B of AP Excess Amendment Act 2020 and section 7B read with 8AB, 8C and AP Prohibition Amendment Act 2020 of Prohibition and Excise Station భవానీపురం అంటూ కూడా మొత్తం సెక్షన్స్ విధించిన పరిస్థితి ఉంది. సో ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్, ఏపీ ఇన్పుట్ ఎడిటర్ మా కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ అందించేందుకు డీటెయిల్ రిపోర్ట్కి సంబంధించి ఎటువంటి అంశాలు ప్రస్తావించారు, ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసిన అవకాశం ఉందో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. కొద్ది రోజుల క్రితం మనం ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో కూడా తన అరెస్టుకు సంబంధించి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ తన అరెస్టు ఖాయం అంటూ చెప్పుకోవచ్చు. ఇదంతా కక్ష సాధింపు చర్యలు, ఎక్కడ కూడా ఆ వ్యక్తి ఎవరో తెలియదు, జనార్దన్ రావు కావచ్చు లేకపోతే వీళ్ళెవరూ నాకు తెలియదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ రిమాండ్ రిపోర్ట్లో ఆ లావాదేవీల గురించి ప్రస్తావించిన సందర్భం. సో ఈ క్రమంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, రిమాండ్ రిపోర్ట్లో ఎవరు పేర్కొనడం జరిగింది, ఆ రిలేషన్కి సంబంధించి ఆ లావాదేవీలకు సంబంధించి ఎక్కడ క్లూ సంపాదించిన పరిస్థితి ఉంది ఇటు పోలీసు శాఖ? సచిన్, దాదాపుగా జోగి రమేష్ మీద నిన్న అరెస్ట్ చేయడం, తర్వాత కొంత విచారణ పేరు మీద ఉంచడం, రాత్రి హాస్పిటల్కి తరలించడం, తర్వాత జైలుకి తరలించడం, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయి. అయితే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే జోగి రమేష్, జోగి రాము మీద 16 పేజీల రిమాండ్ రిపోర్టు తయారు చేశారు. 16 పేజీల రిమాండ్ రిపోర్టు. దీంట్లో ఈ కల్తీ మద్యం కేసులో A18 గా జోగి రమేష్ ఉంటే A19 గా జోగి రాము ఉన్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. జోగి రమేష్ పెడన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి A1 జనార్దన్ రావు, A2 జగన్మోహన్ రావుతో ఆర్థిక లావాదేవీలు కలిగి ఉన్నాయి. ఇబ్రహీంపట్నంలో 2006 నుంచి 2019 వరకు కూడా జనార్దన్ రావు నడిపిన బార్లో జోగి రమేష్, జోగి రాము కలిసి బిజినెస్ చేశారు. జనార్దన్ రావు చేసిన ANR బార్ కు సహాయ సహకారాలు జోగి రమేష్, జోగి రామునే అందించారు. జనార్దన్ రావు నడిపిన కల్తీ మద్యం సిండికేట్ లో కూడా వీళ్ళిద్దరు భాగస్వామ్యం ఉంది అనేది దీంట్లో ప్రధాన సారాంశం. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే అక్కడ తెచ్చిన కొత్త లిక్కర్ పాలసీతో జోగి రమేష్, జోగి రాములతో జనార్దన్ రావుకి మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. తద్వారా లిక్కర్ కోవిడ్ తర్వాత తెలంగాణ నుంచి తెచ్చిన ఇబ్రహీంపట్నంలో జనార్దన్ ANR అంశాలు, బయట నుంచి తెచ్చిన లిక్కర్ ఇవన్నీ కూడా బయట నుంచి తెచ్చినవన్నీ కూడా ఈ టైంలో ఇక్కడ అమ్మడం మొదలు పెట్టాడు. జనార్దన్ రావు, జగన్మోహన్ రావు ప్రతి 3-4 నెలలకు ఒకసారి జోగి రమేష్, జోగి రాములతో 3 లక్షలు, ఒకసారి 5 లక్షలు అందించేవాళ్ళు.
కొత్త లిక్కర్ పాలసీ అమలు చేసిన తర్వాత జోగి రమేష్ ఇద్దరు కూడా కలిసి బిజినెస్ నుంచి తప్పుకున్నారు. 2022 జూన్ లో 8 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఇలా వివిధ బ్యాంకుల నుంచి డ్రా చేసి జోగి రమేష్ కి అందించారు అనేది ఇక్కడ ఉన్న రిమాండ్ రిపోర్ట్ లో ఇవన్నీ కూడా పొందుకొచ్చారు. అయితే రిమాండ్ రిపోర్ట్ లో చాలా సెక్షన్స్ అయితే పెట్టిన పరిస్థితి అయితే ఉంది సచిన్. అయితే ఇది ఎంతవరకు మూవ్మెంట్ వెళ్ళబోతుంది అనేది చూడాలి. ఇప్పటికే నిన్నంతా వైసీపీ నేతలు హాస్పిటల్లో కూడా కొత్త అక్రమ పోలీసులు అక్రమంగా తమ నాయకుడిని బీసీ నేతను అరెస్ట్ చేస్తున్నారని చెప్పి మాట్లాడారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి కూడా తన ట్వీట్ లో కాశీబుగ్గ ప్రయాణం ఏదైతే ఆ ప్రమాదం ఉందో ఆ ప్రమాదాన్ని తప్పించడానికి ప్రజల మైండ్ లో నుంచి దాన్ని దారి తప్పించడానికి ఈ అరెస్టులు చేశారు అని క్లియర్ గా చెప్తున్న పరిస్థితి అటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. సో అదే ఇప్పుడు జోగి రమేష్ ని 14 రోజులు రిమాండ్ క్యాజువల్ గానే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఆయన ఏ విధంగా కోర్టులో ఫైట్ చేస్తారు, కోర్టులో వాళ్ళకున్న సాక్ష్యాలు ఏంటి, అవతల వైపు నుంచి గవర్నమెంట్ వరకు సిట్ నుంచి ఏ విధంగా సాక్ష్యాలు కోర్టు ముందు పెడతారు, ఈ రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నవన్నీ ఓన్లీ స్టేట్మెంట్లా, ఏది ఎవిడెన్స్ ఏమన్నా ఉందా లేదా అనే అంశాలు ఇంకా కొన్ని రోజులు కానీ అంటే కాలం జరిగే కొద్దీ కొంత ఈ అంశాలు బయటపడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రైట్, ఒక్కసారి మీరు లైన్ ఉండే ప్రయత్నం చేయండి. నిన్న ఇటు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని అంశాలను పేర్కొన్న పరిస్థితి ఉంది, వాటిని నేను మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. రిమాండ్ కాపీకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇక్కడ మీరు గమనించవచ్చు కొన్ని కీలక అంశాలకు సంబంధించి. అంటే ఇటు జోగి రమేష్ ఇంటికి వెళ్ళాం అంటూ కూడా అగైన్ ప్రొసీడింగ్ అంటూ కూడా ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ బ్లాక్ కలర్ హజువా టెక్నాలజీకి సంబంధించి ఒక హార్డ్ డిస్క్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది, ఒక మ్యాక్ బుక్ ల్యాప్టాప్ ని స్వాధీనం చేసుకున్నాం, అలాగే ఇంకొక ల్యాప్టాప్ ని స్వాధీనం చేసుకున్నాం, ఇంకొక మొబైల్ ఫోన్ కి సంబంధించి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది, అలాగే ఐఫోన్ ఒకటి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం, దాంతోపాటు రోటర్ వైఫైకి సంబంధించిన రోటర్ కూడా మేము స్వాధీనం చేసుకున్నాం, అలాగే ఒక మొబైల్ ఫోన్ నోకియాకి సంబంధించి ఆ ఫోల్డింగ్ మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నాం అంటూ చెప్పుకొచ్చిన సందర్భం. సో ఈ క్రమంలో కృష్ణమోహన్ వీటి నుంచి డేటా సేకరించడం జరిగిందా, అయితే డేటా రిట్రైవ్ చేయడం జరిగిందా, ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు ఏమైనా చెప్తున్నారా, అంటే ఎటువంటి కీలక సమాచారాన్ని బేస్ చేసుకొని అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్న సందర్భం ఉంది ఇక్కడ. ఎందుకంటే రిలయబుల్ సోర్సెస్ అంటూ ఫస్ట్ పాయింట్ మెన్షన్ చేశారు. ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రెసెన్స్ ఆఫ్ ద అక్యూజ్డ్ A18 Jogi Ramesh and A19 Jogi Ramu at their residence at Ibrahimpatnam village, I issued memo to Sri T. Gopalakrishnan, Inspector Prohibition Excise Station, Bhavanipuram, with instruction to proceed house of the accused A19 Jogi Ramesh. అంటూ చాలా కంటిన్యూటీలో దాదాపు 2-3-6 లైన్ల కంటిన్యూటీలో చెప్పుకొచ్చిన సందర్భం. సో దీని గురించి ఎటువంటి చర్చ జరుగుతుంది, ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటూ కూడా పోలీసులు చెప్తున్న సందర్భం ఉంది కృష్ణమోహన్ ఇక్కడ. అధికారులు తర్వాత పోలీసులు దాదాపుగా 3 గంటల పాటు జోగి రమేష్ ని అరెస్ట్ చేసిన తర్వాత 3 గంటల పాటు ఇంట్లో సోదాలు చేశారు. ఆల్మోస్ట్ ల్యాప్టాప్స్ సంబంధించిన ఎలక్ట్రికల్ ఫోన్స్, తర్వాత ఇతర సామాగ్రి, సిసి కెమెరాస్, తర్వాత వాళ్ళకున్న రూటర్స్, తర్వాత దానికి సంబంధించిన టెక్నాలజీస్ ఏవైతే ఇంట్లో ఉన్నాయో వాళ్ళన్నిటిని కూడా సేకరించారు. వాటన్నిటిని కూడా రిమాండ్ లో కూడా ఏమేమి స్వాధీనం చేసుకున్నామో కూడా క్లియర్ గా చెప్పారు. అయితే ఆ సమయంలోనే కొంత ఇంట్లో కూడా కొంత కుటుంబ సభ్యులకి కూడా ఇష్యూ నడిచింది అనేది క్లియర్ గా చెప్తున్నారు. బట్ ఏదేమైనా దీంట్లో నుంచి రిట్రీవ్ చేయాలి అనే దాని మీద కొంత టెక్నికల్ టైం పడుతుంది. ఎందుకంటే పాస్వర్డ్స్ తర్వాత ఇవన్నీ కొంత ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంత టెక్నికల్ టీమ్ దాని మీద పనిచేసే పరిస్థితి ఉంటుంది. తర్వాత 1-2 రోజుల్లో దానికి సంబంధించిన పూర్తి డేటాని సేకరిస్తారనేది చూడాలి. కాకపోతే ఇప్పుడు జోగి రమేష్ తన న్యాయ పోరాటం ఏ విధంగా చేస్తారనేది ఒకవైపు తన ఆలోచనలు, తన టీము, తన వర్గం ఒకటి ఆలోచిస్తుంది. మరోవైపు సిట్ ఏ విధంగా జోగి రమేష్ చేసిన అక్రమాలని ప్రూవ్ చేయాలి, దానికి ఉన్న ఆర్థిక లావాదేవీలకు సంబంధించి లేకపోతే ఇతర సంబంధించిన వీటన్నిటిని ఏ విధంగా చెక్ చేయాలి అనే అంశం మీద చర్చ అయితే జరుగుతోంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు
మరి ముఖ్యంగా ప్రస్తుతం జోగి రమేష్కి సంబంధించిన దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు? ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఆర్టీవీ ఆయనతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది. ఆయనతో మాట్లాడిన సందర్భంలో ఆయన చెప్పుకొచ్చింది ఒకటి, ఇదంతా కక్ష సాధింపు చర్యలో భాగంగా అరెస్టు తప్ప అసలు జనార్దన్ రావు ఎవరో తెలియదు, దాంతోపాటు ఆ కేసుకి తనకి సంబంధం లేదు, మరీ ముఖ్యంగా కావాలని కక్షపూరితంగానే ఇరికిస్తున్నారు అంటూ అర్థం వచ్చిన చెప్పుకొచ్చిన సందర్భం. ఈ క్రమంలో జోగి రమేష్ ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ఈ అంశానికి సంబంధించినది ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ప్రారంభమైంది. ఎందుకంటే 2022 జూన్లో 8 లక్షలు, 4 లక్షలు, 9 లక్షలు, 5 లక్షలు ఇలా వివిధ బ్యాంకుల నుంచి డ్రా చేసి జోగి రమేష్కు మరి ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించిన వాళ్ళు అందజేశారనేది ప్రధానంగా వినిపిస్తున్నమాట. సో ఈ క్రమంలో ఇప్పుడు ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకోబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక్కడి నుంచి ఏం జరిగే అవకాశం ఉంది, మీరే అడుగుతున్నారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి జోగి రమేష్ భార్య రియాక్ట్ అయ్యారు, ఆమె ఏమంటున్నారో చూద్దాం. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. జోగి రమేష్ భార్య కన్నీళ్లు పెట్టుకుంటున్న సందర్భం ఆయనని చూసి మరి ముఖ్యంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న క్రమంలో నాటకీయ పరిణామం కింద చెప్పుకోవాలి. ఆయన ఇంటి దగ్గర ఒక విధంగా చెప్పాలంటే ఒక పెద్ద స్థాయిలో ఒక నాటకీయ పరిణామం చోటు చేసుకున్న ఆయన అరెస్ట్ నేపథ్యం. ఎందుకంటే నేను మార్నింగ్ సంబంధించి మనం చూస్తాను, ఎంక్వైరీకి సంబంధించి కంటిన్యూ అవుతుంది. దాదాపుగా 3 గంటల పాటు హై డ్రామా కొనసాగింది అక్కడ. ఆ తర్వాత జోగి రమేష్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో జోగి రమేష్ భార్య కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన అక్కడి నుంచి కదలనివ్వలేదని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా హై వోల్టేజ్ డ్రామా అక్కడ నెలకొంది. ఆయన అరెస్ట్ అయిన తర్వాత అరెస్ట్ అయి తీసుకువెళ్తున్న క్రమంలో జోగి రమేష్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటారు ఇప్పుడు చూద్దాం. చంద్రబాబు నాయుడు పిచ్చికి పరాకాష్ట. గత 20 రోజులుగా చెప్తా ఉన్నాను, అక్రమంగా చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కట్టాడని. రాష్ట్ర ప్రజలకు మరొకసారి చెప్తా ఉన్నాను, ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను. కనకదుర్గ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లాను, ప్రమాణం చేశాను. అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం తీరలేదు. చంద్రబాబు నాయుడు దుర్మార్గానికి ఇది పరాకాష్ట. ఒక పక్కన పొగ ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్ తో పాటు పీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.